మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ నెలలో మహారాష్ట్ర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇందులో ఇండియా కూటమి అభ్యర్థులకు తమ మద్దతు తెలపడం కోసం కూటమి అభ్యర్థులకు ప్రచారం చేయడానికి ఆల్ ఇండియా ఉలేమా బోర్డు మహావికాస్ అఘాదీ కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ, ఈ మూడు పార్టీల కూటమికి 17 డిమాండ్లు పెట్టింది. తాము పదవిలోకి వస్తే కనుక ఈ 17 డిమాండ్లను నెరవేరుస్తాము అని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఓకే చెప్పేసింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళ డిమాండ్లకు ఓకే చెప్పేసింది. కాబట్టి సెక్యులర్ హిందువులు అయిన మనం ఆ కోరికలు నెరవేరేలాగా సాయశక్తులా కృషి చెయ్యాలి. కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో మనమేమీ చేయలేం. కాబట్టి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, శత్రువులు కానీ ఎవరైనా సరే మహారాష్ట్రలో ఉంటే గనక వాళ్లకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వాళ్ళను ఖచ్చితంగా మహావికాస్ అఘాడీకి మాత్రమే ఓట్లు వెయ్యమని చెప్పండి. ఎందుకంటే అలా గెలిచిన వాళ్ళు ఆ ముస్లింల కోరికలు తీర్చాలి, అవి మనం ఎంజాయ్ చేయాలి కదా. ఇంతకు ఆ ఉలేమా పార్టీ పెట్టిన ఆ 17 డిమాండ్లు ఏమిటి అన్నదే మనం ఒకసారి చూద్దాం. అయితే మిత్రులారా, విషయంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూస్తూనే మధ్యలో ఒక్కసారి వీడియో లైక్ చేయండి. మనం చెప్పిన విషయం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోయినా అదే బటన్ని మళ్ళీ టచ్ చేస్తే గనక ఆ లైక్ క్యాన్సిల్ అయిపోతుంది. వీడియో నచ్చినా నచ్చకపోయినా ఆ విషయం తెలియజేస్తూ మీరు కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ఆ డిమాండ్లు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలి. అలాగే ముస్లింలకు విద్యాలయాల్లోనూ ఉద్యోగాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పించాలి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, 17 డిమాండ్లు అన్నారు కానీ ఇది ఒక డిమాండ్ కాదు, 2 డిమాండ్లు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడం, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం, దీన్ని ఒప్పేసుకున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీ ఏమో కులగణన చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతామంటుంది. సుప్రీంకోర్టు ఏమో 50% మించి పెంచకూడదు అంటుంది. వీళ్లకు 10% రిజర్వేషన్ ఎక్స్ట్రా ఇస్తాను అంటున్నారు. అంటే ఈ 10% రిజర్వేషను ఎక్కడి నుంచి తెస్తారు? ఆ 50%లోంచే కదా. అంటే ఎవరి వాటానికి వచ్చేస్తారు? ఎస్సీలదా, ఎస్టీలదా, బీసీలదా? ఇంతకీ రాహుల్ గాంధీ గారు కులగణన ఎందుకు చేస్తానంటున్నారు? బీసీలకు రిజర్వేషన్ 10% తగ్గించడానికా, దాన్ని పెంచడానికా? క్లారిటీ ఇవ్వాలి. అన్నయ్యలో బీసీ ఎస్సీ ఎస్టీ అన్నయ్యలో మీరు రాహుల్ గాంధీ గారిని ఆ విషయం నిలదీసి అడగాలి. మరి రెండవ డిమాండ్ ఏంటంటే, మహారాష్ట్రలోని 48 జిల్లాల్లో కబ్జాకు గురైన మసీదులు, శ్మశాన వాటికలు, దర్గాల భూములను కమిషనర్ ద్వారా సర్వే చేయించాలి. ఈ డిమాండ్ నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఏ భూమినైనా అబ్దుల్లాలు కబ్జా చేయొచ్చు, కానీ అబ్దుల్లాల భూముల్ని అబ్దుల్లా కానివాడు కబ్జా చేయగలడా? బహుశా నా ఉద్దేశంలో వాళ్ళు చెప్పినవన్నీ కబ్జా చేసిన వాళ్ళు అబ్దుల్లాలే అయ్యి ఉంటారు. ఇక మూడోది, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు అభివృద్ధికి 1000 కోట్లు నిధులు ఇవ్వాలి. ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఆ నిధులు సమకూర్చేందుకు ట్యాక్సులు కట్టే హిందువులు ఉన్నారు కదా. ఇక నాలుగవది, 2012 నుంచి 2024 వరకు అంటే 12 సంవత్సరాలుగా అల్లర్లను వ్యాప్తి చేశారనే ఆరోపణలపై జైలులో ఉన్న అమాయక ముస్లింలను విడుదల చేయాలి. ఈ కోరికలో నాకైతే నిజాయితీ కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అబ్దుల్లాలను రిలీజ్ చేయమంటున్నారు? అందరూ అబ్దుల్లాలను వద్దంటున్నారు. కేవలం అమాయక అబ్దుల్లాలను మాత్రమే విడుదల చేయమంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అట్లా జైల్లో ఉన్న అబ్దుల్లాలు అందరూ అమాయకులే అని. వాళ్ళు అమాయకులు అని తెలిసిన తర్వాత వాళ్ళను విడుదల చేయడం అదేమంత కష్టమా? అదేమి భార్యతో వాగ్వాదానికి దిగడం అంత ప్రమాదకరమైన చర్య ఏం కాదు కదా. కోర్స్ రాహుల్ గాంధీ గారికి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే గనక ఆయన భార్య గారు ఈ దేశంలో ఉండరు కదా. ఇక ఐదవది, మౌలానా సల్మాన్ అజారీని జైలు నుంచి బయటకు తీసుకురావాలని 30 మంది మహావికాస్ అఘాదీ ఎంపీలు ప్రధాని మోడీ మీద ప్రెషర్ తీసుకురావాలి. అదెంత పని? రాహుల్ గాంధీకి అది వెన్నతో పెట్టిన విద్య. పోయిన పార్లమెంటు సమావేశాల్లో శివుడు బొమ్మ పెట్టి ఆడుకున్నాడు కదా. ఈసారి ఇదిగో ఈ బోడిగాడి ఫోటో పెట్టి ఆడుకుంటాడు. ఏమన్నా పెద్ద కష్టమైన పైన
ఇంకా ఆ రోజు చూసుకుంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహారాష్ట్రలోని మసీదుల ఇమాములు మౌలానాలకు ప్రతి నెల 15,000 ఇస్తామని హామీ ఇవ్వాలి. ఇదేంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఈ సౌకర్యం లేదా? మన కేసీఆర్ తాత జగన్ మామ వీళ్ళిద్దరి ముందు అక్కడ వాళ్ళు బలాదూర్ అనమాట. అదేమన్నా పెద్ద పైన ఓకే గ్రాంటెడ్. ఇకపోతే 7, 8 ఈ 2 నెంబర్లు ఇచ్చినప్పటికీ నాకు ఈ 2 ఒక్కలాగే కనబడుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్లో ముస్లింలకు ప్రాధాన్యత పెంచాలి. 9వది రామగిరి మహారాజ్ నితీష్ రాణేలను జైల్లో పెట్టకపోవడాన్ని ఇండియా కూటమి గట్టిగా నిరసన తెలపాలి. నిరసన తెలపడం ఏంటే వాళ్ళిద్దరినే ఏంటి ఇండియా కూటమి గెలవాలి కానీ హిందువులందరినీ లోపల పెట్టేద్ది. ఇక 10వది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ఉలమా బోర్డు ముఫ్తీ మౌలానా అలాగే అలీం హఫీజ్ మసీద్ ఇమాములను ప్రభుత్వ కమిటీల్లో చేర్చాలి. కోరిక అర్థమవుతుందా? ప్రభుత్వ కమిటీల్లో ఉండి ప్రభుత్వాన్ని మసీదులోనే కూర్చుని నడుపుతారన్నమాట. ఇది 2024 కాబట్టి ఆ కమిటీల్లో వీళ్లను పెట్టమని అడిగారు. 2034 ఎన్నికల సమయానికి ఈ కోరిక ఎలా మారుతుందంటే వీళ్ళిద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అని అడుగుతారు. ఇక 11వ కోరిక ఏమిటంటే ఈ ఎన్నికల్లోనే మొత్తం అగాడిలోని 3 పార్టీలు కలిపి ముస్లింలకు 50 మందికి టికెట్లు ఇవ్వాలి. అదెంత పని? వాళ్ళు ఎలాగా తమ పార్టీలోని సభ్యులే కదా. తమ పార్టీ సభ్యులకు తమ పార్టీ టికెట్లు ఇచ్చుకోవడంలో ప్రాబ్లం ఏముంది? ఓకే, ఇది కూడా గ్రాంటెడ్. ఈ 12వది అత్యద్భుతం అండి. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆఫీసులో 500 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట్లు కడిగేదేమో వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర, వాళ్ళకు జీతాలు మాత్రం, వాళ్ళని పోషించడం మాత్రం, వాళ్ళకి పెన్షన్లు మాత్రం ఇవన్నీ ప్రభుత్వం దగ్గర. బాగుంది కదా. ఇక 13వదండి ఓటర్లే నిర్ణయించుకోవాలి ఏం చేయాలి అన్నది. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తులపై ఆక్రమణలను తొలగించేందుకు మహారాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలి. ఈ డిమాండ్ వింటుంటే మనకు ఒకలా స్ఫురిస్తుంది. ఏమని అంటే ఆ భూములు చాన్నాళ్ళ బట్టి వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా లేక, నిర్వహణ లేక వీళ్ళు పాకలు షెడ్లు అలాంటివి వేసుకొని జీవిస్తున్నారు, వాళ్ళని ఖాళీ చేయించడానికి చట్టం చెయ్యాలి అని అడుగుతున్నారు అనుకుంటున్నారేమో. కాదు, ఈ మధ్యన వక్ఫ్ బోర్డులు రకరకాల ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. గవర్నర్పేటలో ఉన్న 100 ఎకరాలు మాదే, అరండల్పేటలో ఉన్న 73 ఎకరాలు మాదే, ఈ ముడసర్లోలో ఉన్న 500 ఎకరాలు మాదే అని నోటిఫికేషన్లు ఇచ్చేస్తున్నాయి కదా. అంటే ఊళ్ళు పేర్లు పేటల పేర్లు లెక్కలోకి తీసుకోకండి, అటువంటి ఉత్తర్వులే బోల్డ్ ఇచ్చేస్తున్నాయి కదా. అలా మహారాష్ట్రలో వాళ్ళు ఏ అయితే ప్రాంతాలు తమవని డిక్లేర్ చేసుకున్నారో ఆ ఆస్తుల్లో ఉన్న యజమానుల్ని ఖాళీ చేయించడానికి చట్టాలు తెస్తారట. అలా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పేసుకుంది. మరి విల్లీపార్లేలో ఉన్న వాళ్ళు ఎవరికి ఓటేస్తారో. ఇక 14వది మా ప్రవక్త మహమ్మద్కు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులపై చట్టపరమైన ఆంక్షలు విధించేలా చట్టం చెయ్యాలి. ఇదేమి చెప్పుకోదగ్గ డిమాండ్ కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఎవడన్నా ప్రవక్త మహమ్మద్ని ఏమైనా అంటే ఎవడో ఒక పనికి మాలినోడు ఒక ఫత్వా జారీ చేస్తాడు. ఎవడైతే ఆ ఫత్వాను అమలు పరుస్తాడో వాడికి 1,00,000 ఇస్తాను, 1 కోటి ఇస్తాను, 10 కోట్లు ఇస్తానని ఇంకో తలకు మాసిన వాడు ప్రకటిస్తాడు. ఇంకేముంది, మిలియన్ల కొద్దీ ఉన్న అబ్దుల్లాలలో ఎవడో ఒక తలకు మాసిన వాడు దానిని ఆచరిస్తాడు. ఈ మాత్రం దానికి ప్రభుత్వం ప్రమేయం దేనికి? ఓహో, ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేది అబ్దుల్లాలు, అమలుపరిచేది అబ్దుల్లాలు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ బాధ్యతను తీసుకుంటే గనక ఆ డబ్బులు ఇచ్చే ప్రాబ్లం తప్పుతుంది, ఆ పని అబ్దుల్లాలకు తప్పుతుంది. వెరీ గుడ్, మంచి క్వశ్చనే, మంచి డిమాండే. 15వ కోరిక మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ని నిషేధించాలి. ఇదేమన్నా కాంగ్రెస్ కొత్త? మేము పుట్టకముందే ఆర్ఎస్ఎస్ని నిషేధించేశారు. ఓకే, గ్రాంటెడ్. ఈ డిమాండ్లన్నీ ఆమోదించినట్టుగా ఇండి అలయన్స్లోని 3 పార్టీల అధినేతలు సంతకాలు పెట్టాలి. అదెంత పని? మీరు ఓటేసి మమ్మల్ని అక్కడ కూకోబెట్టాలి, కానీ మీరు ఎక్కడ ఏలుముద్ర ఏమంటే అక్కడ ఏలుముద్ర వేసేస్తాం. ఇక శివరాకర్ది 17వది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇండియా కూటమికి ప్రచారం చేయడానికి 48 జిల్లాల్లోని ఆల్ ఇండియా ఉలమా బోర్డుకు అవసరమైన ఏర్పాట్లు సహాయం అందించాలి. అదెంత పని? అయినా కానీ అది మా సర్వీసే కదా, మా కోసమే కదా సర్వీసు, ఖచ్చితంగా అందిస్తాం. ఓహో, హిందూ అభ్యర్థులు మాత్రం వాళ్ళ ఖర్చుతో ప్రచారం చేసుకుంటారు,
ముస్లిం అభ్యర్థులకు మాత్రం ఈ విధంగా పార్టీలే ప్రచారం చేస్తాయన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ముందే చెప్పుకున్నాము, ఈ 17 కోరికలు తీరుస్తామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక లెటర్ పేరు మీద సంతకం పెట్టి ఆ లెటర్ని వాళ్లకు అందజేసింది. మహారాష్ట్రలో సెక్యులరిజం బలపడడానికి సెక్యులర్ కాంగ్రెస్ ఆ విధంగా ముందుకు పోవడాన్ని మనం అభినందించాలి. ఇది చాలా ముదావహం. అయితే మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా సరే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. ఎందుకంటే ఇక్కడ ఓటు వేసేది మనం కాదు, మహారాష్ట్ర ఓటర్లు. అయితే ఈ విషయం మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇక్కడ ఉన్న సెక్యులర్ ప్రజలకు రేపు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో అన్న విషయం తెలిసే అవకాశం వస్తుంది కదా అని. చెవిటివాడి ముందు శంఖం ఊదినా, గుడ్డివాడి ముందు భరతనాట్యం చేసినా ఒకటే. సెక్యులర్ ముందు చరిత్ర చెబితే చెంప పగలగొడతాడు, జరుగుతున్నది చెబితే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అని తిడతాడు. వాడెన్ని తిట్లు తిట్టినా విషయం వాడికి చెప్పడమే నా బాధ్యత. నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే గనక గంట సింబల్ని టచ్ చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.